శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. సంతానం ఆలస్యమయ్యే వారికి, సంతాన దోషాలు ఉన్నవారికి, అలాగే బిడ్డ పుట్టి చనిపోయే వారికి గణపతి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. దీని వెనుక ఒక విశేషమైన కథ ఉన్నది. అదేమనగా, పార్వతీదేవి పరమశివునికి వివాహమయ్యి ఎన్ని యుగాలైనా సంతానం కలగలేదు. అప్పుడు పార్వతీదేవి పరమశివునితో, స్వామి, మన సంతానం గురించి ముల్లోకాలు, ముక్కోటి దేవతలు ఎదురు చూస్తున్నారు, ఎందుకు నాకు ఇంకా సంతానం కలగటం లేదు అని అడుగగా, అప్పుడు పరమశివుడు, దేవి పార్వతి, సంతానం కోసం నీవు నియమనిష్టలతో తపస్సు చేయి, తప్పక నీకు అనుగ్రహం కలుగుతుంది. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించగా, అమ్మ మేరుపర్వతములోని తేనాద్రియందు 12 సంవత్సరములు కఠోర తపస్సు చేయగా, సృష్టికి మూలము ఆధారమైన పరబ్రహ్మము అమ్మకు దర్శనమిచ్చి, జగత్తుకే తల్లివైన నీ ముచ్చట తీర్చడానికి నేనే త్వరలో సాకారుడిగా అవతరించి నీ పుత్రుడిని కానున్నాను అని అంతర్ధానమయ్యాడు. తరువాత వినాయకుడు పార్వతీ తనయుడుగా ఎలా జన్మించారో అందరికీ శ్రోత్రియమైనది. కావున ఆది గురువైన పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించిన ఈ మహామంత్రం సర్వ విఘ్నాలను తొలగించి సకల అభీష్టాలు నెరవేరుస్తుంది. కావున సంతానం కావాలని కోరుకునేవారు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపించి ఈ సంతాన గణపతి స్తోత్రాన్ని రోజు జపించండి. సంతాన గణపతి స్తోత్రం. నమోస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ చ గురుదరాయ గురవే గోప్త్రే గుహ్యాసితాయ తే గోప్యాయ గోపితాశేషభువనాయ చిదాత్మనే విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయ తే నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుంఠినే ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః ప్రపన్నజనపాలాయ ప్రణతార్తివినాశిని శరణం భవ దేవేశ సంతతిం సుదృఢా కురు భవిష్యంతి చ ఏ పుత్రా మత్కులే గణనాయక తే సర్వే తవ పూజార్థం నిరతాః స్యుర్వరో మతః పుత్రప్రదమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం ఇతి సంతానగణపతి స్తోత్రం సంపూర్ణం.